రోత యాక్టింగ్ తో రొట్ట పర్ఫార్మెన్స్ తో షార్ట్ ఫిల్మ్స్ తీసే ఆర్యన్ అజయ్ గాడు అందరికీ తెలిసే ఉంటాడు. వాడేవడ్రా? అదే భయ్యా, అందరి వట్టకెల్ టచింగ్ వీడియోస్ తీస్తాడు. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఇంకేం చేస్తాడు, వాడి రోత డైరెక్షన్ తో, వాడి రోత రైటింగ్ స్కిల్స్ తో ఇంకో కొత్త షార్ట్ ఫిలిం తీశాడు. కానీ అదృష్టం వచ్చి గుండెకాయ టచ్ చేసే లోపు దరిద్రం వచ్చి వట్టకాయ టచ్ చేసినట్టు ఆ షార్ట్ ఫిలిం లో వాడు కాకుండా వాడికన్నా బాగా కాయ టచింగ్ పర్ఫార్మెన్స్ చేసే చెప్రిగాళ్లతో యాక్టింగ్ చేయించాడు. ఎస్, ఆర్యన్ అజయ్ గారి యాక్టింగ్ చూస్తే పాయింట్ లో ఉండే కాయలకి టచ్ అవుతే, ఈ షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసిన వాళ్ళ యాక్టింగ్ చూస్తే యాసోల్ లోపల ఉండే యానస్ కి టచ్ అవుతాయి. సో ఇంకా లాగ్ లేకుండా రోత లేకుండా ఈ యాష్ టచింగ్ షార్ట్ ఫిలిం ని రోస్ట్ చేసి 90mm రాడ్ దింపేద్దాం. మామా, తను వెళ్ళిపోయి చాలా రోజులైందిరా. ఇంకెంతకాలం అని ఇలా? మామా, డిస్టర్బ్ చేయకు. అమ్ము పడుకుంది. డిస్టర్బ్ చేస్తే అమ్ము కోపం వస్తుంది. చిచి, దీన్నే మా ఊర్లో థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎర్రిపుక్తనం అంటారు. మరి లేకుంటే ఎవడ్రా వీడు శవాలతో సంసారం చేస్తూ సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నాడు? ఎందుకురా నీకు బతుకు? మావా, ఏమైందిరా నీకు? మావా, మావా, పిచ్చి పట్టింది అనుకుంటున్నావా మావా? తను లేదనే సాక్ష్యం కళ్ళ ముందే ఉన్నా, మళ్ళీ వస్తుందనే నమ్మకం అలానే ఉందిరా. దీనమ్మ జీవితం. అయినా ముందు నిన్ను కాదురా, నీకు ఈ రోత డైలాగ్ రాసిచ్చిన ఆర్యన్ అజయ్ గారిని మింగాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఓరిని దుంపదేగా, ఇంకా ఎన్ని 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 కాయకచ్చర వీడియోస్ చేస్తావురా? నీ పైన రోస్ట్ వీడియో చేసి చేసి మా రోస్టర్స్ కే రోత పుడుతుంది. ఏంట్రా ఇది? అమ్మా. మరిది? అమ్ము. అదోకే, ఇదెందుకని? నువ్వు కూడా అమ్మలానే చూసుకుంటావు కదరా. బాగుందిరా. అమ్మ దగ్గరేమో అమ్మలా చూసుకుంటున్నావు అన్నావు, ఇక్కడేమో అమ్మలా చూసుకుంటున్నావు అంటున్నావు. ఏంట్రా ఇది? ఆ రెండిటికి తేడా పదంలోనేరా, ప్రేమలో కాదు. రే రే రే, ఎవడ్రా నువ్వు? నిరుపేద నిబ్బగాలందరికీ అధ్యక్షుల్లా ఉన్నావు. ఒక అమ్మాయి అమ్మలా చూసుకుంటే పర్లేదు, కానీ అమ్మాయిలా చూసుకోవడం ఏంట్రా ఎర్రిపూక? ఈ నిబ్బగాడి మాటలిని ఏ నిబ్బగాడైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గర ఇలానే చెప్తే ఆయుధ పూజలో వాడిన ఆయుధాలన్నీ వాడి కుత్తలో దింపుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎక్కడికి రా? నిన్నే ఎక్కడికి? తెలీదు. ఎప్పుడు వస్తావు? తెలీదు. ఇదంతా కాదురా. అమ్మ సంగతి ఏంటి? కట్టుకున్నాడు లేడు, కన్నా కొడుకు వదిలిపోతున్నాడు. ఇంకా పిచ్చిది ఎవరి కోసం బతకాలరా? అమ్మ వదిలిపోయింది, అమ్మను కూడా వదులుకుంటావా? ఇదిరా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. కొంతమంది ఉంటారు, లవరా పేరెంట్స్ అంటే లవర్ అని చెప్పి లేచిపోవడానికి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళని నమ్మితే అమీర్పేటలో అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేస్తారు. థ్యాంక్స్ అబ్బాయి. ఈ విశాఖపట్నంలో ఎవ్వరు చూసినా మోసం చేసిన వాళ్ళలాగే ఉన్నారు. ఈ విశాఖపట్నంలో దొంగలు ఉంటారేమో కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉండరండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇదిగో అబ్బాయి, మీరు ఎటువైపు వెళ్తారు? మీకెందుకే? అబ్బాయి అబ్బాయి అబ్బాయి, ఇక్కడ పట్టుకో అబ్బాయి. చాలా థ్యాంక్స్ అబ్బాయి, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు. బాయ్. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? తింగదంలా ఉంది. రే, దాని ఫోన్ మర్చిపోయిందిరా. వామ్మో, అలా ఎలారా? ఫ్లాష్ కన్నా స్పీడ్ గా మాయమైపోయింది. కొంపతీసి తను దయ్యమా అనుకుంటే వాడి చేతిలో ఫోన్ కూడా ఉంది. సర్లే, వీళ్ళకి కళ్ళు దెంగాయి అనుకుంటే బైక్ ని బాగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మరి అంత ఫాస్ట్ గా ఎలా మాయమైపోయిందిరా? అదే మ్యాజిక్. హలో. ఎవరా నువ్వు? పనికిమాల హలో హలో, నేనండి. ఇందాక మీకు డ్రాప్ చేశాను కదా, నరేష్ ని. అమ్మ దొంగ నా కొడుకు, నా దొంగ నువ్వు. అంతా నమ్మాను కదరా, మంచి బాయ్ కూడా చెప్తాను కదా. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి, మీరే ఫోన్ మర్చిపోయారు. సారీ అబ్బాయి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. One day later. ఇక్కడే మా బాబు.
తీసుకోండి మీ ఫోను. చాలా థ్యాంక్స్ అబ్బాయి, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అబ్బాయి. అయ్యయ్యో నా ఎగ్జామ్ టైం అయిపోతుంది. అబ్బాయి అబ్బాయి ప్లీజ్ అబ్బాయి నా ఎగ్జామ్ దగ్గర డ్రాప్ చేసిన అబ్బాయి. ఎగ్జామ్ వస్తే మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను అబ్బాయి. ఎగ్జామ్ రాకపోతే మై చంపేస్తాడు అబ్బాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అక్క. ఒరే ఈ అక్కని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారా ఏంటి? మరి లేకుంటే పొద్దున్న నుంచి చేతికి వాచ్ పెట్టుకొని అలా రోడ్డు పైన ఖాళీగా నిలబడి షో దెంగే బదులు ఆ వాచ్ లో టైం చూసుకొని ఎగ్జామ్ కి టైం అయిందో లేదో తెలుసుకోవచ్చుగా. అప్పుడు గుర్తుకు రాదు అక్కకి. ఇదిగో ఈ ఎర్రి పుగ్గలు ఫోన్ తీసుకొచ్చాక గుర్తుకొస్తుంది ఎగ్జామ్ కి టైం అయింది అని. దీని అమ్మ యాడ దొరికిందంతరా ఇది? యాడ దొరకలేదు భయ్యా, గాలికి పోయే గాలిపటాన్ని కుత్త కంటించుకున్నట్టు మీరే ఏరి కోరి అంటించుకున్నారు. రే అందరికంటే ముందొచ్చు రాయలేదా? చాలా బాగా రాసిన అబ్బాయి. మయ్యి పొంగిపోతాడు అబ్బాయి. చాలా చాలా థ్యాంక్స్ అబ్బాయి. ఈ అక్కకి అబ్బాయి అబ్బాయి అనే డైలాగ్ తప్ప వేరే డైలాగ్ ఇయ్యలేదా ఏంట్రా? అప్పటి నుంచి విని 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 మాకే చిరాకు మింగుతుంది. సో ఇది మామాస్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.